ఎగ్ కర్రీ ఎప్పుడూలాగా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది బిర్యానీలోకి, రైస్లోకి, చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుంది. ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఎగ్ వైట్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఎగ్ వైట్ని ఆయిల్లో లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్ వైట్ని పక్కకు తీసేసుకోవాలి. అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని దానిలోకి కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని లిడ్ పెట్టేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక దానిలోకి గార్లిక్, జింజర్ పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక తగినంత కారం వేసుకుని బాగా కలుపుకొని అలాగే కొంచెం చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ వేసుకొని బాగా కలుపుకొని తగినంత వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి ఒక 5 minutes. తర్వాత ఎగ్ ఎల్లో కూడా వేసేసి కర్రీ బాగా దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.